రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి సారథిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులైనటువంటి అవ్వాతాతలు, అదేవిధంగా వితంతువులైనటువంటి అక్కా చెల్లెలకు, దివ్యాంగులైనటువంటి వికలాంగ సోదరులకు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్గా ఉండి ఆర్థిక ఇబ్బందులతో వైద్య సాయం అందుకోలేని కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, అదేవిధంగా గుండె సంబంధిత జబ్బులతో ఉండి పేదరికంలో మగ్గిపోతూ వారందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. వైద్య ఖర్చులకు లేక వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వ పరంగా కుటుంబ పెద్దగా రాష్ట్ర అధినేతగా వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందించి చేదోడు వాదోడుగా నిలబడాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి నెల నుండే వితంతువులైనటువంటి అక్కా చెల్లెమ్మలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా వృద్ధులైనటువంటి అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అండగా నిలబడతా ఉన్నారు. వారి దివ్యాంగుల సోదరుల తరఫున, వితంతువులైనటువంటి అక్కా చెల్లెమ్మల తరఫున, అదేవిధంగా వృద్ధులైనటువంటి అవ్వాతాతల తరఫున, కిడ్నీ బాధిత పేషెంట్ల తరఫున, ఎయిడ్స్ బాధితుల పక్షాన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి నెల 2,738,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో 67 లక్షల మందికి 1వ తారీఖు ఉదయమే ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది అద్వితీయమైనటువంటి కార్యక్రమం. పేదలకు అందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ చేయడానికి 250 రూపాయల చొప్పున 3,000 చేయడానికి 5 సంవత్సరాల సమయం తీసుకోవడం జరిగింది. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి కట్టుబడి మొదటి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగ సోదరులకు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 3,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చారు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా పెన్షన్లు పెంచలేదు. ఆ విషయాన్ని గమనించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగ సోదరులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. పెరిగినటువంటి జీవన స్థితిగతులు ధరల కారణంగా వాళ్ళు ఇబ్బందులకు గురవుతా ఉన్నారనేటువంటి ఆలోచనను దృష్టిలో ఉంచుకొని 3,000 రూపాయలుగా ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి వాళ్ళకు అండగా నిలిచినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని, ఏదైనా ఆదివారం వచ్చినా లేదా ఏదైనా ప్రభుత్వ పరమైనటువంటి సెలవు దినం వచ్చినా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసేటువంటి ఒక ఆలోచనతో ముందు రోజు వారికి పెన్షన్ ఇచ్చి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపు జనవరి 1 రేపు సెలవు ఉంటుంది. ఆ సెలవు రోజు పెన్షన్ అందకపోతే ప్రజలు ఇబ్బందికి గురవుతారు. వితంతువులైనటువంటి అక్కా చెల్లెళ్ళు, వృద్ధులైనటువంటి అవ్వాతాతలు, దివ్యాంగ సోదరులు వీరంతా కూడా ఇబ్బందులకు గురవుతారు అన్నటువంటి ఒక ఆలోచనతో డిసెంబర్ 31వ తారీఖు ఉదయమే ప్రజల ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం చేపట్టడం అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా యువ నేత నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజానీకం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.